భోజనంబులెల్ల తేరి చూడగా ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా నీ రాజ్య స్థాపనంబు సేయా ఓ రాజులెల్ల కూలిపోవా భూమి ఆకాశంబు మారిపోవా నీ మహాప్రభావమున వేగా రాజాధిరాజా రా. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయాన్ని మనం ఈరోజు చూడబోతున్నాము. అయితే ఒకసారి 3వ అధ్యాయంలో మనం ఎక్కడి వరకు చదువుకొని ఆగాము అదొకసారి నేను మీకు గుర్తు చేసి 4వ అధ్యాయంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. 3వ అధ్యాయం ఆఖరిలో కనుక మీరు చూడగలిగితే ఆఖరి 2 వచనాలు, 3వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు అవిధేయులైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అవిధేయులైన వారు తన విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పాడు. 19వ వచనం చాలా క్లియర్గా చెప్పాడు. అవిధేయత అంటే ఏంటి అంటే అవిశ్వాసము. అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయేది. చాలా స్పష్టమైన ఒక మాట ఇక్కడ ఉంది. 3వ అధ్యాయం లాస్ట్ సెషన్ మనం మాట్లాడుకున్నాం. అరణ్యంలో 40 సంవత్సరాల పాటు వీళ్ళు దేవుణ్ణి శోధించారు, కఠిన హృదయులై ప్రవర్తించారు. ప్రతిరోజు యెహోవాని శోధిస్తూ, పరీక్షిస్తూ, తిరుగుబాటు చేస్తూ ఆయనకు వ్యతిరేకమైన ఒక హృదయ కాఠిన్యంతో ప్రవర్తించారు. పాపం వలన భ్రమపరచబడి రాతి హృదయాలు కలిగి దేవుణ్ణి శోధించడానికి వాళ్ళు తీర్మానించుకున్నారు. దేవుడు వాళ్ళని చాలా కాలం పాటు టాలరేట్ చేశాడు. చేసి ఒక లిమిట్ దాటాక ఆయన ఏమన్నాడంటే, నేను ఇక వీళ్ళని నా విశ్రాంతిలోకి రానివ్వను అని అన్నాడు. అంటే వాగ్దానం చేసిన ఆ దేశంలోనికి వీళ్ళని నేను ఎంటర్ అవ్వనివ్వను అని వాళ్ళని ఆపేసినట్టుగా మనం చూస్తాం. దాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఆ ఉదాహరణ ఏంటి అనేది మనం 4వ అధ్యాయంలో చూడబోతున్నాం. అయితే 3వ అధ్యాయంలో అలా వాళ్ళు అవిధేయులుగా ఉండటం వల్ల, హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి లోబడకపోవటం వల్ల వచ్చిన నష్టం ఏంటో చెప్పాడు. ఆఖరి 2 వచనాలు చాలా క్లియర్గా ఉంది. అవిధేయత అంటే అవిశ్వాసం. 40 సంవత్సరాల పాటు వీళ్ళు ఎందుకు దేవుణ్ణి శోధించారు అంటే, ఒకే ఒక్క మాటలో హెబ్రీ గ్రంథకర్త చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎన్నెన్ని కార్యాలు ఆయన చేస్తున్నా కూడా ఆయన నమ్మటానికి వాళ్ళకి మనసు రాలేదు. దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన వాళ్ళకు అనుగ్రహించబోయే గొప్ప వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, గొప్ప దేశం ఒకటి ఉంది, చాలా అద్భుతమైన జీవితం అక్కడ జీవించవచ్చు అనే మాట వాళ్ళు నమ్మలేకపోయారు. ఆయన వాగ్దానం చేసిన ఆ గొప్ప దేశం కంటే వాళ్ళు విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు చాలా బెటర్ అనే తలంపు వాళ్ళకు ఉంది. సో యోధా మతం నుంచి ప్రభువుని అంగీకరించి మళ్ళీ ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని, లేకపోతే యేసుక్రీస్తుని వెంబడించాలా వద్దనే సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఇదే పోలిక పోలుస్తున్నాడు. దేన్ని మీరు నమ్మలేకపోతున్నారు, దేన్ని వదులుకొని మీరు వెనక్కి వెళుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. మీలో కూడా హృదయం కఠినపరచబడి మీలో కూడా ప్రభువుని శోధించే మనస్తత్వాలు వస్తాయేమో, జాగ్రత్త పడండి. మీలో కూడా విశ్వాసం ఉంచలేని ఒక పరిస్థితి వస్తుందేమో చూడండి. దాని వలన దేవుడిచ్చిన ఆ ప్రమాణాన్ని, ఆ వాగ్దానాన్ని మీరు పోగొట్టుకుంటారు. సో 3వ అధ్యాయంలో ఆ సంగతులు రాస్తూ దాన్ని 4వ అధ్యాయంలో కొనసాగించాడు. సో 4వ అధ్యాయంలో కొనసాగిస్తూ వాళ్ళు ఎందుకు విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారు అనేది రీజన్ చెప్పాడు. 3వ అధ్యాయం చివరిలోనే ఎందుకు వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారు అంటే, ఆయన ఉద్దేశం విశ్రాంతి అంటే విశ్రాంతినిచ్చే ఒక దేశం, వాగ్దాన దేశం. వాళ్ళు ఎందుకు ఆ కనాన్ దేశంలోకి వెళ్ళలేకపోయారు అన్నప్పుడు విశ్వాసం లేక.
నమ్మలేకపోయారు. నమ్మలేనప్పుడు మీరు రావద్దులే అని దేవుడు వాళ్ళని ఆపేశాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళ విషయంలో కోపించాడు. చాలా చాలా వాళ్ళు దేవుడిని టెస్ట్ చేశారు, ఇబ్బంది పెట్టారని మనం చూస్తాం. 3వ అధ్యాయం 11వ వచనం ఉంది. నేను నా కోపంతో ప్రమాణం చేశాను. ఆయనకు వాళ్ళ మీద ఇక పట్టరాని కోపం వచ్చేసింది. దే షల్ నెవర్ ఎంటర్ మై రెస్ట్ అని డిక్లేర్ చేశాడు. కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు. నమ్మలేకపోవటం అంటే ఏంటి అంటే 3వ అధ్యాయంలో ఈ మాట కూడా చూసాం. 12వ వచనంలో జీవము గల దేవుణ్ణి నమ్మలేకపోవటం. జీవము గల దేవుణ్ణి నమ్మలేకుండా జీవము లేని ఎగుప్తు పద్ధతులకు వెళ్ళిపోవాలని వాళ్ళు అనుకోవటం. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇన్సల్టింగ్ గాడ్. జీవం గల దేవుణ్ణి నమ్మలేము. ఆ వాగ్దాన దేశాన్ని ఎట్లా ఉంటుందో మేము ఊహించలేము, మేము నమ్మలేము. మేము పాతకి బ్యాక్ టు అవర్ లైఫ్ వెళ్తామంటే అది చాలా దారుణమైన విషయం. అందుకని వాళ్ళు వార్న్ చేస్తున్నాడు. వీళ్ళు 40 సంవత్సరాల పాటు ట్రావెల్ చేశారు కదా, బయలుదేరి వచ్చారు కదా, వీళ్ళు ఎందుకు ఎంటర్ అవ్వలేకపోయారు అని అంటే విశ్వాసం లేకపోబట్టే కదా అని తేల్చేశాడు. మీరు అవన్నీ 17వ వచనం చూడొచ్చు. ఎందుకు అని అంటే విశ్వాసం లేదు. ఆఖరి మాట 19వ వచనం ఇట్స్ ఏ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతసేపు నేను ఇది సమ్మరైజ్ చేయడానికి కారణం ఇదే. 19వ వచనం అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. సో కొంతమంది కనాను దేశంలోకి ఎందుకు రాలేకపోయారు అని అంటే బికాస్ ఆఫ్ దేర్ డిజోబీడియన్స్. ఏంటి అవిధేయత, ఏంటి ఆ డిజోబీడియన్స్ అంటే వాళ్ళ అపనమ్మకం, వాళ్ళ అవిశ్వాసం, నమ్మలేకపోవటం. దాన్ని కొనసాగిస్తున్నాడు 4వ అధ్యాయం 1వ వచనంలో. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానం ఇంకా ఉంది. ఇప్పుడు విశ్రాంతి అంటే ఏంటి అనే మీనింగ్ ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాడు. వాళ్ళు కనాను దేశంలోకి వెళ్ళటం వరకే విశ్రాంతి కాదు. ఎందుకంటే కనాను దేశంలోకి వెళ్ళటమే దేవుడు వాళ్ళకి ఇవ్వాలనుకున్న విశ్రాంతి అని అనుకునేటట్లయితే ఆ విశ్రాంతి గురించిన డిస్కషన్ యెహోషువ తర్వాత చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోషువ నాయకత్వంలో వాళ్ళు అడుగడుగున ఒక్కొక్క యుద్ధం చేసుకుంటూ వెళ్ళి ఫైనల్లీ దే రీచ్డ్ దట్ ప్లేస్, దే రీచ్డ్ దట్ ప్రామిస్డ్ ల్యాండ్. కానీ గ్రంథకర్త ఏమంటున్నాడు, ఆ విశ్రాంతినిస్తాను అనే ఆ ప్రామిస్ ఇంకా ఉంది. అది అయిపోయింది, కొంతమందికి అది వాళ్ళకి చెందింది అంటానికి లేదు. ఇట్ ఈస్ స్టిల్ ఆన్. సో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అనే వాగ్దానము ఇంకా నిలిచి ఉంది. సో ఇది హెబ్రీ పాఠకులకు ఒక ఐ ఓపెనింగ్. ఎందుకంటే మీరు యోధా మతాన్ని నిష్ఠగా పాటిస్తున్నారు కదా, రెస్ట్ అనే మాటను మీరు ఎలా అర్థం చేసుకున్నారు? విశ్రాంతి అంటే ఏమనుకున్నారు? బహుశా వాళ్ళు ఏమనుకున్నారంటే విశ్రాంతి అంటే ఏ యుద్ధాలు లేకుండా హ్యాపీగా ఒక దేశంలో బ్రతకటం అని అనుకున్నారు. ఎందుకంటే యుద్ధాలు లేకపోవటానికి కూడా రెస్ట్ అని ఓల్డ్ టెస్ట్మెంట్ లో వాడటం జరిగింది. కాబట్టి ఏ యుద్ధాలు లేవు, యెహోషువ తర్వాత ఇక మాకు యుద్ధాలు ఏమీ లేవు, మేము హ్యాపీగా బ్రతుకుతామని అనుకున్నారు వాళ్ళు. వాగ్దానం దేశంలోకి వెళ్ళాక ఇక మాకు ఏ యుద్ధాలు రావు, ఉండవు. ఎందుకంటే మా చుట్టూ శత్రువులను దేవుడు సెటిల్ చేశాడు, పరిష్కరించేశాడు, ఎవరు మా మీదకి రారని వాళ్ళు అనుకున్నారు. కానీ కొంతకాలానికి పరిస్థితులు మారిపోయాయి. ఎవరో ఒకళ్ళు ఇశ్రాయేల్ దేశం యుద్ధం చేస్తానే ఉన్నారు. ఒకానొక పరిస్థితిలో వీళ్ళే ఓడిపోయి చెరలోని కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో మనకు తెలుసు ఇజ్రాయెల్ చరిత్ర. వాళ్ళు యుద్ధాల్లో ఓడిపోవటం, చెరలోకి వెళ్ళటం, మళ్ళీ బానిసలుగా బ్రతకటం, మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ కొంచెం పునరుద్ధరించబడిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఓడిపోవటం. ఈ పత్రిక రాసే టైంకి, హెబ్రీ పత్రిక రాసే టైంకి కూడా వాళ్ళు ఆ రోమీల పరిపాలన కిందే ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మీరు అది అయిపోయిందని అనుకోవద్దు. 2 దాని అర్థాన్ని కూడా మీరు సరిగా తీసుకోలేకపోతున్నారు. గాడ్స్ రెస్ట్, దేవుని యొక్క విశ్రాంతి అంటే ఏంటో మీరు గ్రహించట్లేదు అని ఎలాబొరేట్ చేస్తున్నాడు. అయితే ముందు వార్న్ చేస్తున్నాడు.
పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఎలాగైతే కొంతమంది ఆ విశ్రాంతినిచ్చే వాగ్దాన దేశంలోకి వెళ్ళలేక ఎలా తప్పిపోయారో, విశ్వాసం ఉంచలేక దాన్ని ఎలా అయితే వాళ్ళు కోల్పోయారో, అదే ప్రమాదం మీకు కూడా ఉందేమో చూసుకోండి. మీరు కూడా తప్పిపోతారేమో, జాగ్రత్త పడండి, భయం కలిగి ఉండండి, భయం కలిగి ఉండండి. 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. హియర్ కమ్స్ ద పాయింట్. రెస్ట్ అనే మాటకి సువార్తకి ఏంటి సంబంధం? రెస్ట్ అనే మాటకి సువార్తకి ఏంటి సంబంధం? వాళ్ళకి సువార్త ప్రకటించబడింది అంటే ఎప్పుడు ప్రకటించబడింది? కాబట్టి మళ్ళీ వీ షుడ్ థింక్ అబౌట్ ఓల్డ్ టెస్టమెంట్ ఇన్ హీబ్రూస్ పర్స్పెక్టివ్. ఇటువంటి వచనాలు ఆధారంగా మళ్ళీ మనం వెనక్కి హెబ్రీ పత్రిక ఆధారంగా లేకపోతే ఇటువంటి వచనాల ఆధారంగా పాత నిబంధన మళ్ళీ ఫ్రెష్ గా మనం చూడాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, వాళ్ళకి మనకి ఒకటే సువార్త, వాళ్ళకి ప్రకటించబడింది, మనకి ప్రకటించబడుతుంది. అదేంటంటే దట్ గాడ్ గివ్స్ యూ ద రెస్ట్. దేవుడే మనకు విశ్రాంతినిస్తాడు, దేవుడే మనకు విశ్రాంతినిస్తాడు. ఆ విశ్రాంతి మీ అంతటి మీరు సాధించుకోగలిగింది కాదు. ఆ విశ్రాంతి ఇంకెవరో మీకు ఇవ్వగలిగింది కాదు. ఆ విశ్రాంతి యుద్ధాల మీద మీరు సాధించగలిగింది కాదు. ఇంకా వేరే పద్ధతుల మీద కూడా మీకు వచ్చేది కాదు. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రెస్ట్. ఈ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఇంకొంచెం కిందకి వెళ్తున్నప్పుడు మనకేం అర్థం అవుతుందంటే, ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక హింట్ వచ్చింది. రెస్ట్ కి గాస్పెల్ కి కనెక్షన్ ఉంది. సువార్తలో విశ్వాసం ఉంచితే మనకేమొస్తుంది అంటే కూడా విశ్రాంతి వస్తుందని యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రయాసపడి భారం మోయిచున్న ప్రజలారా, కమ్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉంది. నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. మనందరికీ తెలుసు, ఇట్స్ నాట్ ఫిజికల్ రెస్ట్. ఇట్స్ నాట్ ఫిజికల్ రెస్ట్. బైబిల్ విశ్రాంతి గురించి మాట్లాడినప్పుడు శారీరక విశ్రాంతి గురించి మాట్లాడట్లేదు, స్పిరిచువల్ కోణంలోనే మాట్లాడుతుంది. రక్షణ గురించి మాట్లాడుతుంది, విమోచన గురించి మాట్లాడుతుంది. దేవుడు మిమ్మల్ని విడిపించి ఏ శిక్షా విధి లేని ఒక క్షమాపణ కలిగిన, ఒక క్షమించబడిన కృప కలిగిన నిత్య జీవాన్ని అనుభవించే ఒక దివ్యమైన జీవితాన్ని దేవుడు మీకు వాగ్దానం చేశాడు. అది రెస్ట్ అంటే. నా దగ్గరికి రండి, నేను మీకు రెస్ట్ ఇస్తాను, మీ ఆత్మలకు రెస్ట్ ఇస్తాను, మీ మనసులకు రెస్ట్ ఇస్తాను. ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తా అన్నాడు. ఫుల్ పీస్, ఫుల్ రెస్ట్. అక్కడి నుంచి ఒక అడుగు ముందుకెళ్ళిందట. నేను కొంచెం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దావీదు సందర్భంలో కూడా ఈ మాట వచ్చిందట. నేను జస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను కనెక్షన్ కోసం. నేను ఆ వచనాలను చదివి వినిపించట్లేదు. నేను తర్వాత చాట్ బాక్స్ లో మీకు అవి పెడతాను, మీరు తర్వాత వాటిని నోట్ చేసుకుందరు. కానీ ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయంలోను, యెహోషువ గ్రంథంలో ఒక వచనము, నిర్గమాకాండం 33వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము, 2వ సమూయేలు 7వ అధ్యాయము, ఇటువంటి కొన్ని చోట్ల ఈ విశ్రాంతి అనే మాట మనకు కనపడుతుంది. ఆ వచనాలు చదువుతున్నప్పుడు అప్పటి పరిస్థితులు బట్టి విశ్రాంతి అనే అర్థంలో ఉంది, కానీ ఓవరాల్ గాస్పల్ పర్స్పెక్టివ్ లో మనం చూస్తున్నప్పుడు అది బ్రాడ్ సెన్స్ లో కూడా ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. విశ్రాంతి దేవుడు మీకు ఇవ్వాలి, దేవుడే ఇవ్వాలి. ఆ విశ్రాంతి ఎలా వస్తుంది అంటే మీరు విశ్వాసం ఉంచినప్పుడు వస్తుంది. ఎంత క్లియర్ గా ఉందో చూడండి. ఈ ఎనాలజీ లేకపోతే ఈ లాజికల్ కంక్లూజన్ మీరు చూడండి. వాళ్ళు ఎందుకు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు? వాళ్ళు విశ్వాసం ఉంచలేకపోయారు. విశ్వాసం ఉంచితే విశ్రాంతి వాళ్ళకి దొరుకుతుంది. అదే మళ్ళీ రిమైండ్ చేస్తున్నాడు. వాళ్ళకైనా మనకైనా స్టిల్ ఒకటే ప్రిన్సిపల్. మనకు కూడా విశ్రాంతి దేవుడే ఇవ్వాలి. మీరు విశ్వాసం ఉంచితేనే ఆ విశ్రాంతి. ఆ వాగ్దానం అంటే ఏ వాగ్దానం? నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్న వాగ్దానం ఇంకా నిలిచే ఉంది. కాబట్టి మీరు విశ్వాసం ఉంచితే రక్షించబడతారు. లేని ఎడల మీకు ఆ పీస్, ఆ రెస్ట్ ఎప్పటికీ దొరకదు. ఆత్మీయ జీవితాల గురించి మాట్లాడుతున్నాడు.
వారికి లాగానే మనకు కూడా సువార్త ప్రకటించబడింది. 2వ వచనం. వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఆ మాట. దే డిడ్ నాట్ జాయిన్ ద బిలీవర్స్. విశ్వాసం ఉంచిన వాళ్ళు లేకపోతే వినిన వాళ్ళతో వీళ్ళు జాయిన్ అవ్వలేదు. అంటే విశ్వాసం ఉంచిన వాళ్ళతో వీళ్ళు రాలేదు. సింపుల్ మాట ఏంటంటే వాళ్ళు ఆ మాట నమ్మలేదు, విశ్వాసం ఉంచలేదు. సో దే లాస్ట్ ద ప్రామిస్. గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. దేవుడిచ్చిన మాట, దేవుడు చెప్పిన వాక్యం, వాగ్దానం, ప్రమాణం నువ్వు విశ్వాసం ఉంచకపోతే నీకు అది నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. జగత్ పునాది వేయబడినప్పుడు ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను. విశ్రాంతి పొందాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక మళ్ళీ ప్రిన్సిపల్ చెప్తున్నాడు. 3వ వచనం చాలా చిత్రంగా ఉంది. జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను. జగత్ పునాది వేయబడక మునిపే విశ్రాంతి, మనుషులకు విశ్రాంతినివ్వాలనే ఒక తలంపు దేవుడికి ఉంది. దానికి సంబంధించిన కార్యాలన్నీ ఆయన సంపూర్తిగా చేసి ఉంచేశాడు. అర్థం ఏంటో తెలుసా? మీరేం చేయవసరం లేదు. మీరేం చేయవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ బై గాడ్. మానవాళికి విశ్రాంతిని చేకూర్చే పనులు దేవుడు అన్ని చేసి ఉంచాడు. జగత్ పునాది వేయబడక మునిపే అవన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి, ఫిక్స్ అయిపోయినాయి, డిసైడ్ అయిపోయినాయి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే ఆ విశ్రాంతిని పొందుతారు. విశ్వాసం ఉంచని వారు ఆ విశ్రాంతిని పొందలేరు. సో క్లియర్, సో బ్లాక్ అండ్ వైట్. అయితే 3వ అధ్యాయంలో సంగతి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఈ విశ్రాంతిని గురించి కొంతమంది నమ్మలేదట. అందుకని వాళ్ళ విషయంలో ఆయన ఏమన్నాడు? నేను కోపంతో ప్రమాణం చేశాను, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. సో కొంతమంది నమ్మలేదట. అటువంటి వాళ్ళ గురించి చెప్పాడంట. దే విల్ నెవర్ ఎంటర్ మై రెస్ట్ అని చెప్పాడట. వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. కానీ కొందరు నమ్మారట. విశ్వాసులైన వారు, విశ్వాసులైన మనము నమ్మాం కాబట్టి, విశ్వాసం ఉంచాం కాబట్టి ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము. సో క్లియర్. విశ్వాసం ఉంచిన వారు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. విశ్వాసం ఉంచని వారు విశ్రాంతిలోకి ఎప్పటికీ రాలేరు. సో ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాడు. 4వ వచనం. దేవుడు 7వ దినం తన కార్యములన్నీ ముగించి విశ్రమించాడు. దేవుడి నేచర్ లోనే ఉంది ఈ సాల్వేషన్ సంబంధించిన, ఈ విశ్రాంతికి సంబంధించిన సంగతి. ఆయన సృష్టించేసినప్పుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రమించాడు. అలాగే నీ రక్షణ కార్యానికి సంబంధించి కూడా ఆయన పనులన్నీ చేసి ఆయన విశ్రమించాడు. ఇక నువ్వేం చేయాల్సిన పని లేదు. నువ్వు విశ్వసించి దాన్ని తీసుకోవటమే. ఇంకో చోట కూడా దీన్ని కోట్ చేశారట. 5వ వచనం. ఇదిగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పిన్నాడు. 95వ కీర్తనలో దాన్ని కోట్ చేశాడు. ఎవరు కోట్ చేశారు? దావీదు కోట్ చేశాడు. దావీదు కోట్ చేశాడు. మరి ఇందాక నేను దాన్ని మీకు గుర్తు చేశాను. 6వ వచనం 7వ వచనంలో కూడా ఇక్కడ ఉంది. దావీదు నేడనే ఒక దినం ఉంది అని చెప్తున్నాడు. తర్వాత సమప్ చేస్తున్నాడు. 6వ వచనం. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు. అంటే నాట్ ఎవ్రీ వన్ బట్ సమ్. అందరూ వెళ్ళలేదట వాగ్దానం దానిలోకి. అలాగే రేపు నిత్య జీవానికి కూడా అందరూ వెళ్ళరు. విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే వెళతారు. కాబట్టి ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. ఎవరు? మన ముందు పితరులు, ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళు చాలా కోల్పోయారు. మరి మన సంగతి ఏంటి? హెబ్రీ గ్రంథకర్త అడుగుతున్నాడు, తన పాఠకులను అడుగుతున్నాడు, మరి మీ సంగతి ఏంటి? ముందున్న వాళ్ళు సువార్త విన్నారు, సువార్త అందపోవటం అనే మాట లేదు, బట్ దే డిడ్ నాట్ బిలీవ్. మరి మీ సంగతి ఏంటి? మీరు విశ్వాసం ఉంచితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అప్పుడు వచ్చింది ఈ మాట. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుండా. 3వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఎందుకు కోల్పోతున్నావు అంటే హృదయాలు కఠినపరచుకోవటం వల్ల.
హృదయాలు పట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ చూస్తాం లాస్ట్ టైం. ఫెలోషిప్ చాలా అవసరం అని. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఆయన మాట మీరు వినాలి. ఆయన మాటకు మీరు లోబడినప్పుడు ఆ హృదయం కఠినపరచబడటం జరగదు. సో ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళి దావీదు గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు ఎంత దీర్ఘశాంతుడో చూడండి. ఇక రాసిన విధానం చూడండి. టుడే ఈస్ ద డే అంటాడంట ఆయన. నేడు అనబడే ఒక దినాన్ని నియమించాడట ఆయన. అక్టోబర్ 31 తారీఖు అట్లా అనలా. అక్టోబర్ 31 తారీఖు అన్నప్పుడు ఏమవుద్ది? ఆ 31 తారీఖు అయిపోగానే ఇక నీకు రెండో అవకాశం లేదు. కానీ ఆయన పెట్టింది నేడు. అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటది ఆ పదం. టుడే. ఈరోజు నువ్వు లోబడతావా? ఈరోజు లోబడు. మళ్ళీ రేపు కూడా ఏమంటాడంటే టుడే, ఎవ్రీడే, ఎవ్రీడే, ఎవ్రీడే నీకు తన దీర్ఘశాంతంతో తన కృప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎవ్రీడే, ఎవ్రీడే, టుడే ఎప్పుడు మాట్లాడినా ఆయన టుడే, 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 టుడే అంటాడు. నేను ఎప్పుడు విశ్వాసం ఉంచాలి అంటే బైబిల్ ఏమంటదంటే టుడే. బికాజ్ యూ నెవర్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. లేట్ చేయొద్దు, ఇవాళ్లే. రేపు దేవుడు అవకాశం ఇస్తాడో లేదో మనకు తెలియదు. బట్ ఆయన టుడే, టుడే అంటాడు. బైబిల్ చాలా క్లియర్ గా చెప్పింది, నేడే రక్షణ దినము. ఈ రోజే నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఈ రోజే నువ్వు విశ్వాసం ఉంచాలి. ఈ రోజే నువ్వు పశ్చాత్తాపడాలి. డోంట్ వెయిట్ ఫర్ టుమారో. ఒకవేళ రేపు నువ్వు బ్రతికి పట్టగట్టితే రేపు మళ్ళీ ఏమంటాడంటే టుడే, టుడే. దీర్ఘశాంతాన్ని అలసిగా తీసుకోవటానికి వీల్లేదు. సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ ద సెకండ్ ఆపర్చునిటీ. చాలా మంది నెగ్లెక్ట్ చేశారు రేపు రేపని. రేపు రాకుండానే వాళ్ళు అంతరించిపోయారు. వార్నింగ్ అది. బట్ దీర్ఘశాంతం అందులో ఉంది, వార్నింగ్ కూడా అందులో ఉంది. దావీదు అన్నాడట, నేడు నేడు ఈ దినమందైనా మీరు ఈ మాట వింటే ఎంత బాగుండు. టుడే, టుడే. సో మళ్ళీ చెప్తున్నాడు 10వ వచనం. 8వ వచనం 9వ వచనం నేను సమ్మప్ చేస్తున్నాను. లాజిక్ ఏమంటున్నాడంటే దావీదు కూడా ఎందుకు ఈ మాట అన్నాడు? దావీదు కూడా అదే టోన్ ఎందుకు తీసుకొచ్చాడు అంటే యెహోషువ దగ్గర చేసిన ప్రామిస్ యెహోషువతో అవ్వలేదు. దావీదు కూడా అన్నాడు. అంటే అది ఇంకా అవైలబుల్ గానే ఉంది, అది ఇంకా అవ్వలేదు. అంటే అది మీరు అనుకునే ఫిజికల్ రెస్ట్ కాదు, స్పిరిచువల్ రెస్ట్ అది. కాబట్టి అది నిలిచి ఉంది, అది ఇంకా పూర్తిగా అవ్వలేదు. సో దావీదు టైం కూడా అవ్వలేదు. 9వ వచనం, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. అగైన్ ఇట్స్ ఏ స్టేట్మెంట్. ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ద్వారా ఎవరు ఆయన పిల్లలు అవుతారో వాళ్ళకి ఆ విశ్రాంతి అందుబాటులో ఉంది. విశ్వాసం ఉంచని వారికి ఆ విశ్రాంతి నిలిచి లేదు. చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సో 10వ వచనం, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దేవుడు ఎలాగైతే తన పనులు ముగించి రెస్ట్ తీసుకున్నాడో అలాగే మీరు కూడా విశ్వాసం ఉంచి రక్షించబడిన తర్వాత ఇక మీరు చేయాల్సింది ఏమీ లేదు. దేనికి సంబంధించి? విశ్రాంతికి సంబంధించి, రక్షణకు సంబంధించి. ఆయన రెస్ట్ ఇచ్చాడు, ఆ రెస్ట్ ని మీరు అనుభవించటమే. నీ క్రియల ద్వారా ఈ విశ్రాంతి కలగదు. నువ్వేదో చేసి దాన్ని నువ్వు సంపాదించుకోలేవు. కాబట్టి యు నీడ్ నాట్ వర్క్ ఆన్ ఇట్. ఒకటే పదే పదే చెప్తున్నాడు, అవిధేయత వల్ల వాళ్ళు పడిపోయారు. మనలో ఎవడు పడిపోకుండా ఉండాలంటే విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి. ఎలా రక్షించబడాలో మళ్ళీ చెప్తున్నాడు. మీరు ఎవరైనా మిస్ అయ్యారా? మీరు సరిగా విశ్వాసం ఉంచుతున్నారా లేదా? మీ పితరులు చూడండి, విశ్వాసం ఉంచలేదు కాబట్టి అవిధేయత వల్ల వాళ్ళు ఆ లోపలికి వెళ్ళలేకపోయారు. అతనికి ఎగ్జాంపుల్ గా తీసుకోండి. యేసుక్రీస్తు వారు ఇచ్చే విశ్రాంతి ఇప్పటికీ అవైలబుల్ గా ఉంది. స్టిల్ ఆన్. తప్పిపోతారా? విశ్వాసం ఉంచకుండా అలాగే వెనకెళ్ళిపోతారా? ఎంటర్ బై ఫెయిత్, ఎంటర్ బై ఫెయిత్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. వాళ్ళలాగా అవకాశం కోల్పోవద్దు అని చెప్తున్నాడు. 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై.
నేను కొన్ని మాటలు చెప్పాలండి ఇక్కడ. చాలా సార్లు ఈ రక్షణకు సంబంధించిన వాక్యాలు ఇటువంటి గ్రంథం, పత్రిక చదివేటప్పుడు కన్‌ఫ్యూజన్‌లోకి తీసుకువెళ్తున్నారు. కన్‌ఫ్యూజన్ కలుగుద్ది. అవకాశం ఉంది. ఇప్పుడు 4 అధ్యాయం మొదటి వచనం, మీలో ఎవడైనను ఆ వాగ్దానము ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అనంటే, చాలా మందికి అది ఎట్లా అనిపిస్తుందంటే, రక్షణ కోల్పోతామా అనే భయం కలుగుతుంది. రక్షణ కోల్పోతామా అనే భయం కలుగుతుంది. మీరు జాగ్రత్త పడండి. మీరు దాన్ని పోగొట్టుకుంటారేమో, కఠినపరచుకోవద్దు. ఇప్పుడు కూడా అవిధేయత 11వ వచనం, వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు పడిపోకుండా, అంటే వాడి ఉద్దేశం ఏంటి, విశ్వాసం కూడా పడిపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా లేకపోతే. కాబట్టి పడిపోవటం అంటే వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, సో దట్ యు మే లూజ్ సాల్వేషన్. కొంతమంది ఏమంటారంటే అసలు రక్షణ కోల్పోవటం అనే ప్రసక్తి లేదని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే ఖచ్చితంగా కోల్పోతావు, నువ్వు సరిగా లేకపోతే నువ్వు చాలా ఇదిగా దాన్ని వదులుకోవాల్సి వస్తుంది. 2 ఆర్గ్యుమెంట్స్ చాలా కాలంగా ఉన్నాయి. అవి డిబేట్స్ ఉన్నాయి. అది ఏజ్ ఓల్డ్ డిస్కషన్. బట్ ఇక్కడ దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే, వాక్యం నుంచే మనం మాట్లాడుకుందాం. మనం ఏ సిద్ధాంతం, ఏ ఇజం వైపు మనం వెళ్ళవసరం లేదు. కానీ ఇక్కడ క్లియర్‌గా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమున్నాయంటే, 3వ అధ్యాయం నుంచి ఒకటే సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి, విశ్వాసం ఉంచటం వల్లనే రక్షించబడతాము. విశ్వాసం ఉంచకపోవటం అంటే అవిధేయత చూపించటం. విశ్వాసం ఉంచకపోతే రక్షించబడము. దట్స్ ద ఫస్ట్ థింగ్. రెండోది, ఇది అవిశ్వాసులకు రాస్తున్నారా, విశ్వాసులు రాస్తున్నారా అనేది కూడా ఒక చర్చ. హెబ్రీ పత్రిక కొన్ని వచనాలు విశ్వాసం ఉద్దేశించి రాస్తున్నట్టుగా ఉంటాయి. కొన్ని వచనాలు అవిశ్వాసం ఉద్దేశించి రాస్తున్నట్టుగా ఉంటాయి. ఇంకా మనం చదువుకున్న కొన్ని వచనాలు, అవిధేయత చూపమాకండి, విశ్వాసం ఉంచండి, మీకు ఆ విశ్రాంతి నిలిచి ఉంది, డోంట్ లూజ్ ఇట్ అన్నప్పుడు హీఈస్ ఎంకరేజింగ్ దెమ్ టు బిలీవ్ ఇన్ హిమ్. కాబట్టి సువార్త కోణంలో అవిశ్వాసులు ఎంకరేజ్ చేస్తున్నాడు, ఆ ప్రభుని అంగీకరించండి అని అనుకోవచ్చు. కానీ విశ్వాసులమైన మనకు నిలిచి ఉంది అని చెప్తున్నప్పుడు ఆ పాఠకులు విశ్వాసుల్లాగా కన్సిడర్ చేసి మాట్లాడుతున్నాడా అని కూడా మనకు అనిపిస్తుంది. కొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారంటే, మిక్స్డ్ కాంగ్రిగేషన్ ఇది. ఒకవైపు కొంతమంది నమ్ముకోమని చెప్తున్నాడు, నమ్ముకున్న వాళ్ళని స్థిరంగా ఉండమని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇట్స్ ఎ మిక్స్డ్ గ్రూప్ అని అంటున్నారు. ఎక్కువ మంది దానికి అంగీకరించారు. నాకు కూడా కొన్ని వచనాలు 2 రకాలుగా అనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకా క్లియర్‌గా మనం చూడాల్సింది ఏంటంటే, డూ ఐ లూజ్ సాల్వేషన్ ఇఫ్ ఐ యామ్ నాట్ ఫెయిత్ఫుల్? రక్షించబడిన తర్వాత నేను సరిగా లేకపోతే, నేను నా విశ్వాసాన్ని సరిగా ఉంచకపోతే, మరి బలహీనుడిని, నేను సరిగా నిలబడకపోతే నా రక్షణ కోల్పోతానా? హెబ్రీ పత్రిక కొన్ని వచనాలు చాలా గట్టిగా వార్న్ చేసి, వాటిని వార్నింగ్ ప్యాసేజెస్ అని అంటాం. వార్నింగ్ ప్యాసేజెస్ అంటే హెచ్చరిక వచనాలు. హెచ్చరిక వచనాలు 3వ అధ్యాయంలో చూసాం, కఠినపరచుకోవద్దు, జాగ్రత్త. 2వ అధ్యాయంలో చూసాం, ఎంత గొప్ప రక్షణ ఎలా నిర్లక్ష్యం చేస్తారు, జాగ్రత్త. అంటే ఆ వచనాలు ఎలా ఉంటాయంటే, 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాక మళ్ళీ వెనక్కి వెళ్తే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు రిపెంట్ అని ఉంటుంది. సో కొన్ని వచనాలు చూస్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి రామా, ఇంత గొప్ప రక్షణ చేతులారా పోగొట్టుకుంటామా, డస్ దట్ హ్యాపెన్ అనే ఒక భయం కలుగుద్ది. ఇంకోవైపు ఆలోచిస్తూ ఉంటే, మరి నా చేతుల్లోనే ఉందా రక్షణ, నేను ఎట్లాగో పోగొట్టుకుంటాను, నేను ఎలాగో బలహీనుని, నాకు పడిపోవటం నాకు అలవాటు, నా బుద్ధే అది, నా స్వభావమే అది. అటువంటప్పుడు నేను చాలా ఈజీగా దాన్ని పోగొట్టుకుంటాను కదా, నాకు చేతకాకి కదా నేను రక్షకుడి దగ్గరికి వచ్చింది. డూ ఐ లూజ్ మై సాల్వేషన్ అనే భయం చాలా మందికి కలుగుద్ది. ఇక్కడ 4వ అధ్యాయం ఎంత అష్యూరింగ్ గా ఉందో చూడండి. కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నేను ఇప్పుడు దాకా 2 విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాను. ఒకటి, విశ్రాంతి, స్పిరిచువల్ రెస్ట్ దేవుడే ఇస్తాడు, దానికి నువ్వేం చేయవసరం లేదు, ఆయనే సమస్తం చేసి ముగించాడు, నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. సో విశ్వాసం ఉంచిన వాళ్ళు విశ్రాంతిలోకి, దేవుని విశ్రాంతిలోకి, రక్షణలో ప్రవేశిస్తారు. విశ్వాసం ఉంచని వాళ్ళు ఆ విశ్రాంతిలోకి రాలేరు.
ఇప్పటి వరకు మనం అది మాట్లాడుకున్నాం. మరి ఒక విశ్వాసి పడిపోతాడా? 11వ వచనం. అవిధేయత వల్ల వాళ్ళు పడిపోయారు. మరి మీరు కూడా పడిపోతారేమో చూసుకోండి అంటే ఈ మాట ఎవరికి? విశ్వాసులకా? అవిశ్వాసులకా? అవిశ్వాసులుగా అనుకుంటే ప్రాబ్లం లేదు. ఎందుకు? మీరు విశ్వాసం ఉంచండి, విశ్రాంతిలో ప్రవేశించండి అని తేల్చేయొచ్చు. కానీ మరి బిలీవర్ కూడా, నేను కూడా రక్షించబడిన తర్వాత మరి కొన్నిసార్లు అవిధేయత చూపిస్తున్నాను. కొన్నిసార్లు విశ్వాసం నాకు సరిగా ఉండట్లేదు. ఒకసారి ఫెయిల్ అవుతున్నాను, ఒకసారి జారిపోతున్నాను. అదే టెర్మినాలజీలో చెప్పాలంటే నేను కూడా దేవుడిని నమ్ముకున్న తర్వాత కొన్ని సందర్భాలు పడిపోయాను. ఐ స్టిల్ సిన్, ఐ స్టిల్ ఫెయిల్ ఆఫెన్. మరి నా పరిస్థితి ఏంటి? అప్పుడు 12వ వచనం వస్తుంది. మేబీ మీ స్ట్రగుల్ కూడా ఇదే అయితే గనక నాలాగా, దిస్ ఈస్ ద ఆన్సర్, దిస్ ఈస్ గాడ్స్ ఆన్సర్. 12వ వచనం. దేవుని వాక్యము సజీవమై బలము గల రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది. గాడ్స్ వర్డ్ గురించి మాట్లాడుతున్నారు. రక్షించబడిన వ్యక్తి పడుతూ లేస్తూ తన విశ్వాస జీవితంలో పడుతూ లేస్తూ స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి మాట, యూ హ్యావ్ గాడ్స్ వర్డ్. యూ హ్యావ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం ఉంది. రక్షించబడిన విశ్వాసికి లేదా విశ్వాసం ఉంచిన వ్యక్తికి దేవుడిచ్చిన మొదటి చాలా గొప్ప గ్రేస్ ఏంటంటే దేవుని వాక్యం ఉంది. వాక్యం గురించి ఒక వివరణ ఇస్తున్నాడు. దేవుని వాక్యము సజీవం, లివింగ్ వర్డ్. ఎప్పుడో మాట్లాడాడు, ఇక అదే ఇప్పటికీ మనకి కాదు. ఎప్పుడో మాట్లాడిన ఆ మాట ఇప్పటికీ జీవం కలిగింది. అది ఇప్పటికీ మనకు వర్తిస్తుంది, ఇప్పటికీ మనకు పనిచేస్తుంది, ఇప్పటికీ మనలో కార్యం చేస్తుంది. సజీవం, అది బలం కలిగింది, రెండంచులు గల వాడిగా ఉన్న, షార్ప్గా ఉన్న, అంటే రెండంచుల కత్తులు ఉంటాయి. రెండంచుల ఖడ్గాలు ఏవైతే ఉంటాయో వాటిలో అటువంటి కత్తులు మీరు ఏమన్నా తీసుకురండి, వాటికంటే ఇంతకు మించిన షార్ప్ది ఏది ఉండదు అని చెప్తున్నాడు. ద షార్పెస్ట్ స్వర్డ్, డబుల్ ఎడ్జ్డ్. ఎంత షార్ప్ ఉంటుంది అంటే ప్రాణాత్మల్ని కోసేస్తుందట. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మేబీ ఇలా చదవాలేమో, వెనక నుంచి రావాలి. కీళ్ళు మూలుగులు దగ్గర నుంచి వెళ్ళి ప్రాణాత్మని కూడా కోసేస్తారు. వెనక నుంచి వచ్చాను నేను, మనకు అర్థం అవటం కోసం. ఒక షార్ప్ నైఫ్ ఉందనుకోండి, కట్ చేస్తే నా స్కిన్ కట్ అవుతుంది. ఇంకా షార్ప్ ఉంటే నా మజిల్ కట్ అవుతుంది, నా మాంసం కట్ అవుతుంది. ఇంకా షార్ప్గా ఉంటే నా బోన్ కట్ అవ్వచ్చు. ఇంకా షార్ప్గా ఉంటే నా బోన్ లోపల ఉన్న సమస్తం కట్ అవ్వచ్చు. నా చేయి మొక్క ఊడి పక్కన పడిపోవచ్చు. కానీ దేవుని వాక్యం ఇంకా పదునైందట. కనపడే శరీర అవయవాల్ని, ఎముకల్ని, లోపల ఉన్న ఏ అవయవాన్ని కట్ చేయటం మాత్రమే కాదు, కనపడని ప్రాణాన్ని, ఆత్మని, హృదయాన్ని, మనసుని కూడా కట్ చేస్తుంది. నీ అంతరంగం లోపలికి వెళ్తుంది, నీ ఆలోచన లోపలికి వెళ్తుంది. భూమి మీద మనకు కనపడే పదునైన కత్తులు శరీరాన్ని కట్ చేసి కండలుగా ముక్కలు చేసి పడేస్తే ఏమో, కానీ దేవుని వాక్యం ఇంకా లోపలికి వెళ్తుందట. నీ హృదయాన్ని, నీ ఆలోచనలు, నీ మనసుని, నీ ప్రాణాత్మల్ని కూడా కట్ చేసి, నేను కట్ చేస్తానే మాట కరెక్ట్గా వాడుతున్నాను, ఇక్కడ విభజిస్తుంది అని రాశారు. ఎందుకు ఎంత షార్ప్గా ఉంటుందని చెప్తున్నాడు అంటే, దట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నీ మనసు, నీ ఆలోచనలు, నీ ప్రాణాత్మల్ని, నీ హృదయాన్ని, లోపల ఉన్న ఎవ్రీథింగ్ కట్ చేస్తుంది అని అన్నప్పుడు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఈ వాక్యం ఎంత పదునైనదంటే, నీ ఆలోచనల్ని, నీ రహస్యపు ఆలోచనలను, నీ ఘోరమైన ఆలోచనలని, నీ అంతరంగంలో ఉన్న
ఎవ్వరికీ తెలియని తలంపుల్ని అది పట్టి బయటికి లాగుద్ది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుని వాక్యం మాత్రమే చేయగలదు. నువ్వు మనసులో ఏదో అనుకొని కూర్చుంటావు, ఎవరికీ తెలియదని అనుకుంటావు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు దాన్నే పట్టుకుంటాడు, దేవుడు దాన్నే బయటికి తీస్తాడు. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ అని చూపిస్తా ఉంటాడు. ఎంత గుచ్చుకుంటుందంటే అది నువ్వు ఒప్పుకోక తప్పదు. ప్రభువా, నువ్వు దీన్ని ఎస్, నా లోపల ఇది ఉంది, నన్ను క్షమించు అని నువ్వు పశ్చాత్తాపడక తప్పదు. వాక్యం నిన్ను ఒప్పిస్తుంది. ఎలా ఒప్పిస్తుంది అంటే నీ లోపల ఉన్న ఆ మలినాన్ని దాన్ని బయటికి తీసి చూపించి, ఇదిగోరా ఎంత ఘోరంగా నువ్వు ఆలోచన చేస్తావు బాబు, ఎంత ఘోరమైన హృదయం నీకుంది, ఎంత మోసకరమైన తలంపులు నీకున్నాయి, ఎంత కామ వికారపు బుద్ధి నీకుంది అని దేవుడు దాన్ని బయట పెడతా ఉంటాడు. పాత మందులో ఉంది, హృదయం ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు లేడు, దాన్ని డయాగ్నైజ్ చేసేవాడు ఎవడు లేడు. బట్ యెహోవా ఉన్నాడు, హృదయాలను పరిశీలిస్తాడు, ఆయనకు తెలియదేమీ లేదు. హీ బ్రింగ్స్ అవుట్ ఎవ్రీథింగ్. ఒక బైబిల్ అనువాదంలో నేను చదివాను, ఆ కత్తి, రెండంచుల ఖడ్గం అనే మాటకు వాళ్ళు వాడిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే రకరకాల అర్థాలు వాడారట. సైనికుడు కత్తి లాంటిదని కొంతమంది వాడారట. ఇంకొంతమంది బైబిల్ పండితులు ఎలా ఆలోచించారంటే ఇట్స్ లైక్ ఎ సర్జన్స్ బ్లేడ్. సర్జన్స్ బ్లేడ్. ఒక వైద్యుడు పదునైన చిన్న కత్తి తీసుకొని నీ శరీరం లోపలికి వెళ్ళి రెండు వైపులా పదును ఉంటుంది, ఆ శరీరానికి అటు ఎటు కావాలంటే అటు కట్ చేసి దాన్ని ఓపెన్ చేసి ఆ లోపల ఆ ట్యూమర్ను, ఆ సిస్టును, ఆ ఉదేన్నో అది దాన్ని బయటికి తీసి, ఇదిగో నీ ప్రాబ్లం ఇది, ఇదిగో నీ బుద్ధిది, ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు, ఇదిగో నీ బలహీనత, ఇదిగో నీ లోపం, ఇదిగో నీ స్వభావం. దిస్ ఈస్ వాట్ యు ఆర్ స్టిల్ ఇన్సైడ్ అని దేవుడు చూపిస్తూ ఉంటాడు. అలా చూపిస్తున్నప్పుడల్లా నువ్వేం చేయాలంటే ఒప్పుకొని, అవును ప్రభువా, నాది బయట పెట్టావు, సంతోషం, నా లోపల అది ఉంది, నన్ను క్షమించు, నా నిజమైన స్వభావం అదే, నన్ను క్షమించు, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నన్ను శాంక్టిఫై చేయి అని దేవుణ్ణి మనం అడగాలి. అందుకే ప్యూరిటన్స్ అన్నారు, రిపెంటెన్స్ ఈస్ ఎవ్రీడే యాక్టివిటీ. ప్రతిరోజు నువ్వు మారుమనసు పొందాలి, ప్రతిరోజు నువ్వు పశ్చాత్తాపడాలి. ఎవ్రీడే యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యం నన్ను గద్దించడం మానేస్తుందని ఎవడైనా అంటాడా? అంటాక లేదు. దేవుని వాక్యం సజీవమైంది. నువ్వు చనిపోయే వరకు అది నీ లోపల ఉన్న నీ బలహీనత, నీ లోపాలని, నీ స్వభావంలో ఉన్న వైకల్యాన్ని బయట పెడతా ఉంటుంది. ఒక్కొక్కటి సరి చేసుకుంటా ఉంటాం, బాగవుతా ఉంటాం, ఆయన పోలికలోకి మారుతా ఉంటాం, ఎదుగుతా ఉంటాం, సరిచేయబడతా ఉంటాం, రూపాంతరం చెందుతా ఉంటాం, ఎదుగుతా ఉంటాం, ఇంకా ఏదో జరుగుతా ఉంటుంది. ఇట్స్ అ ప్రాసెస్. ఒకటి దేవుడు వాక్యం ఇచ్చాడు, నువ్వు పడిపోతావా దేవుడు నమ్ముకున్నాక అంటే పడతావు, కానీ దేవుడు నీకు అది చూపిస్తా ఉంటాడు. నువ్వు లోబడుతున్న కొద్దీ, సరి చేస్తున్న కొద్దీ, విధేయత చూపిస్తున్న కొద్దీ దేవుడు నిన్ను శాంక్టిఫై చేస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను హీల్ చేస్తూ ఉంటాడు, విశ్వాసంలో నిన్ను బాగు చేస్తూ ఉంటాడు. నో వరీస్, గాడ్స్ వర్డ్ ఈస్ దేర్. ఏ విధంగా నేను జారిపోతానేమో అని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు తెలియకుండా నువ్వేం జారిపోవు. వాక్యం నిన్ను ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది, వాక్యం ఎప్పుడు నిన్ను సరిచేస్తూ ఉంటుంది, వాక్యం ఎప్పుడు నిన్ను విభజించి నిన్ను బయట పెడతా ఉంటుంది. ఎవ్రీడే వాక్యం నీకు వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, గైడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు కోల్పోయే ప్రమాదం లేదు. యు హ్యావ్ గాడ్స్ వర్డ్. ఎప్పటికప్పుడు చెక్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి లోబడతాం కనుక నీకు వస్తే ఎవ్రీడే ఈజ్ ఎ బ్లెస్డ్ డే. సెకండ్ మాట చెప్తున్నాడు, దేవుని వాక్యం ఉంది, రెండోది దేవుడే ఉన్నాడు. 13 వచ్చిన నేను సమప్ చేస్తున్నాను వాక్యం గురించి, దేవుని గురించి. వాక్యం అన్ని బయటపడుతుంది కదా. వాట్ డస్ ఇట్ మీన్? దేవుడికి దాచుకోవాల్సింది ఏమీ లేదు. నువ్వే దాచలేవు. ఆయన దృష్టికి కనపడింది ఏమీ లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, 13వ వచనంలో ఒకరోజు మనం ఆయనకి లెక్క చెప్పాలి. కాబట్టి వీ షుడ్ బి కేర్ఫుల్
ఇన్ అవర్ ఎవ్రీడే క్రిస్టియన్ లైఫ్. ఇది సాల్వేషన్ సంబంధించిన లెక్క కాదు. అంటే కొంతకాలం జీవించాక నువ్వు సరిగా లేవుగా నీ రక్షణ తీసేసి, నో నో నో, విశ్వాసం ఉంచాక రక్షించబడుతున్నాం. బట్ స్టిల్ వీఆర్ అకౌంటబుల్ ఫర్ అవర్ ఎవ్రీడే లైఫ్. లెక్క చెప్పాలి, జాగ్రత్త పడదామని చెప్తున్నాడు. 14వ వచనంలో ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? వాక్యం ఉందని చెప్తున్నాడు. 14వ వచనంలో దేవుడే మనకున్నాడు. ఎవరైనా ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు. నౌ కమ్స్ ద క్లైమాక్స్. విశ్రాంతికి మూలం ఎవరు? దేవుడు. యెహోషువ ఇచ్చాడా? ఇవ్వలేదు. మోషే ఇచ్చాడా? ఇవ్వలేదు. దావీదు దగ్గర అని వచ్చిందా? రాలేదు. విశ్రాంతి ఇంకా నిలిచే ఉంది, అవైలబుల్ అంటే ఎట్లా? సువార్తతో ముడిపడి ఉందంటే ఎట్లా? ఇది క్రియల ద్వారా రాదు, దేవుడే సమర్థం చేసి ఇచ్చాడంటే ఎట్లా? బై ఫెయిత్ అన్నాడు, ఎట్లా? దానన్నిటికీ ఇప్పుడు ముగింపు పలుకుతున్నాడు. హియర్ ఈజ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్. శిలువలో మరణించాడు, శిలువలో మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు, ఆరోహణమయ్యి పరలోకంలోని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. 2 పిక్చర్స్ ఉన్నాయంటే ఇక్కడ. ఒకటి, ప్రధాన యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎలాగైతే లోపలికి వెళ్ళి ఆ ప్రాయశ్చిత్త కార్యం లేకపోతే విజ్ఞాపన చేసి సేఫ్ గా మళ్ళీ ఎలాగైతే బయటకు వచ్చాడో, యేసుక్రీస్తు వారు తండ్రి సన్నిధిలోకి నేరుగా వెళ్ళిపోయాడు. అంతకంటే గొప్ప ప్రధాన యాజకుడు మనకెవరు లేరు. రెండోది, కొంతమంది ఏమంటారంటే ప్రధాన యాజకుడు అనే మాట ఇక్కడ ఉంది కాబట్టి ప్రీస్ట్లీ కోణంలో మనం ఆలోచించినా కూడా యెహోషువ స్టోరీలో కూడా ఇది సింక్ అవుతుంది అని. యెహోషువ నాయకత్వంలో వాళ్ళు ఒక ప్లేస్ లోకి ఎంటర్ అయ్యారు, కానీ వాళ్ళకి విశ్రాంతి రాలేదు. ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళతాడు, కానీ ఆయనకి పరిపూర్ణమైన ఇది ఎప్పటికీ రాలేదు. టెంపరరీ. మళ్ళీ మళ్ళీ ఆయన చేయాలి, మళ్ళీ మళ్ళీ బలు అర్పించాలి, తన కోసం చేయాలి, తన ప్రజల కోసం చేయాలి. బాబు, ఇటర్నల్ రెస్ట్ నేను మీకు ఇవ్వలేను. దేవుడు నన్ను గైడ్ చేస్తే వాగ్దానం చేసిన దాకా నేను వచ్చాను, కానీ మీరు అనుకునే స్పిరిచువల్ రెస్ట్ నేను ఎక్కడ ఇస్తాను? నాకు కూడా అవసరమే అంటాడు యెహోషువ. దావీదుని అడిగితే ఉంటాడు, నేను దేవుణ్ణి అడగాలి, మీరు దేవుణ్ణి అడగాలి, ఎవరు ఇవ్వగలరు, ఎవరు ఇవ్వలేరు. ప్రధాన యాజకుడిని అడిగితే ఉంటాడు, బాబు మీరు పాపులే, నేను పాపినే, మీరు పాపులే, నేను పాపినే, కాబట్టి ఏం చేయగలం? నేను మీకోసం విజ్ఞాపన చేస్తాను, మీకోసం యాజకత్వం చేస్తాను, కానీ మీరు నేను ఒకటే, కాబట్టి మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు అని ఆయన ఉన్నాడు, ప్రధాన యాజకుడు, యెహోషువ లాంటి పేరున్న రక్షకుడు. వాళ్ళెవ్వరూ చేయలేని పని చేశాడు. దేవుని దగ్గర మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదుము. హియర్ ఈస్ ద ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. రక్షించబడ్డాక నేను ఉంటానా, పోతానా, కోల్పోతానా అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళరు మీరు, మీరు ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ఎప్పుడన్నా పట్టుకుంటాం తేడా వస్తుందా? వాక్యం ఉంది, సరి చేస్తూ ఉంటుంది. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు, సహాయం చేస్తూ ఉంటాడు. మీరు ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోండి, కన్సిస్టెంట్ గా ఉండండి, నిలకడగా ఉండండి. రక్షించబడ్డాక కేర్లెస్ గా ఉండమని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. రక్షించబడ్డాక మంచిగా ఉండమని చెప్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఒకసారి రక్షించబడ్డాక నువ్వు ఎక్కడికి పోవు అని ఎవరైనా అంటున్నారంటే అది అష్యూరెన్స్ సంబంధించిన మాట, ఇష్టారాజ్యంగా ఉండమని చెప్పే మాట కాదు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే వచ్చిన మనం చదువుకొని ధైర్యం తెచ్చుకుంటున్నామంటే రక్షించబడ్డాక పాపం చేయొచ్చు అని కాదు. ఎవరు అలా తీసుకోవటానికి వీల్లేదు. అష్యూరెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది.
బాధ్యత కూడా ఉంది. రక్షించబడిన తర్వాత, విశ్వాసం ఉంచిన తర్వాత, ఆ రక్షణలో కొనసాగటానికి, ఆ విశ్వాసంలో కొనసాగటానికి నీ వంతు బాధ్యత ఒకటి ఉంది. కన్సిస్టెంట్ గా ఉండాలి. ఇది ఆన్సర్. మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. హోల్డ్ ఆన్ టు యువర్ కన్ఫెషన్. ఏం ఒప్పుకున్నావు? యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడు, ఆయనే నా పాపాలకు విమోచకుడు, ఆయనే క్షమాపణ, ఆయన తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు. ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ సేవియర్. ఒప్పుకున్నావు కదా, అది పట్టుకొని నిలబడి నీకు దాన్ని విడిచిపెట్టద్దు. ఆయన ప్రధాన యాజకుడు. మన బలహీనతల్లో మనతో సహానుభవం లేనివాడు కాడు. హీ నోస్ అవర్ ఎక్స్పీరియన్సెస్, హీ నోస్ అవర్ వీక్నెసెస్, హీ నోస్ అవర్ స్ట్రగుల్స్, హీ నోస్ అవర్ ఫెయిల్యూర్స్. ఎంత ధైర్యం తెచ్చే మాట, ఎంత ఆదరణ కలిగించే మాట. నువ్వు ఏం స్ట్రగుల్ అవుతున్నావో నాకు తెలుసు బాబు అంటున్నాడు. నువ్వు పడతాం లేవటం నాకు తెలుసు, నీ ఫెయిల్యూర్స్ ఏంటో నీకు తెలుసు, నీ బలహీనతలు ఏంటో నాకు తెలుసు, నీ వీక్ పాయింట్ ఏంటో నాకు తెలుసు, నువ్వెక్కడ ఈజీగా దొరికి ఓడిపోతావో నాకు తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ అండ్ ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. మన ప్రభు ఎటువంటి వాడంటే మనలాగే శోధించబడ్డాడు, కానీ లొంగలేదు, పాపాలు చేయలేదు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆ స్ట్రగుల్ ఏంటో అర్థం చేసుకోగలిగిన దేవుడు. విపరీతమైన మైగ్రేన్తో నువ్వు సఫర్ అవుతున్నావు అనుకో, ఏమంటాడు? ఐ నో యువర్ పెయిన్. అంతకంటే పెద్ద పెయిన్ సిలువలో నేను భరించాను. ఐ నో వాట్ ఇట్ ఈస్. లోన్లీనెస్ లో ఉన్నావా? ఆయనకు అర్థమైపోద్ది, అరే నీ ఒంటరితనం నాకు తెలుసురా బాబు, ఈ లోకమే నన్ను వదిలేసింది. ఐ నో వాట్ ఇట్ ఈస్ టు బి రిజెక్టెడ్. అన్యాయంగా మిమ్మల్ని ఎవరైనా రెండు మాటలు అంటా ఉంటే ఆయన అంటాడు, ఐ నో వాట్ ఇట్ ఈస్. ఐ నో వాట్ ఇట్ ఈస్. ఈ లోకం నన్ను ద్వేషించింది, నన్ను చాలా మాటలంది, నేను ఒక వేశ్యకు పుట్టాను అన్నారు, నేను దయాలు పట్టినోడని అన్నారు, చాలా అన్నారు. ఐ నో వాట్ ఇట్ ఈస్. సహానుభావం లేనివాడు కాడు, ఆయన పాపం లేనివాడు. 16వ వచనం, గనుక మనము కనికరింపబడి, మాట జాగ్రత్త చూడండి, కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు. ఏం కావాలి ఎవ్రీడే లైఫ్ లో? ప్రతిరోజు పడతా లేస్తా ఉండే విశ్వాసకి ఏం కావాలి? ఓడిపోతున్న విశ్వాసకి ఏం కావాలి? బలహీనతలతో స్ట్రగుల్ అవుతున్న విశ్వాసకి ఏం కావాలి? ఎంతకాలం ఇట్లా పోరాడాలన్నా, నాకు ఎప్పటికి వస్తుందన్నా, విజయం ఎప్పుడు వస్తుందన్నా అని వాళ్ళకి ఏం కావాలి? ఇదిగో ఏం కావాలంటే కనికరింపబడటం కావాలి, సమయోచితమైన సహాయం కావాలి, సమయోచితమైన సహాయం కొరకు దేవుడు కృప చూపించే ఒక అవకాశం కావాలి. సో వాట్ యు నీడ్ ఈస్ గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ మెర్సీ, గాడ్స్ కైండ్నెస్. కనికరింపబడి సమయోచితమైన సహాయం అడగటం కోసం నా మీద కృప చూపించు ప్రభు అని నువ్వు అడగటం నేర్చుకోవాలి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఏమని అడగాలో కూడా దేవుడే మనకు రాసి పెడితే ఇంకెంతకంటే ఏం కావాలి మనకు చెప్పండి? నీ కనికరం నాకు కావాలి ప్రభు అని అడగాలట, నీ కృప నాకు కావాలి ప్రభు అని అడగాలట, సమయోచితమైన సహాయం నాకు కావాలి ప్రభు అని అడగాలట. నాకు గ్రేస్ కావాలి, నాకు మెర్సీ కావాలి, నాకు టైమ్లీ హెల్ప్ కావాలి. 3 అడగటం నేర్చుకోమంటున్నాడు. మే దిస్ బి అవర్ ప్రేయర్ ఎవ్రీ డే. లార్డ్, ఐ నీడ్ యువర్ గ్రేస్, ఐ నీడ్ యువర్ మెర్సీ అండ్ ఐ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ మై టైమ్ ఆఫ్ నీడ్. టైమ్లీ నీడ్ కావాలి, సమయానికి దేవుడు సహాయం చేయాలి. కొన్ని వివరాలు నేను చెప్పలేను, కానీ నా జీవితంలో ప్రభా ఇది నేనైతే ఇక నేను అయిపోయింది, నేను చేసేస్తాను, నేను ఓడిపోతాను, నేను బలహీనుణ్ణి అన్నప్పుడు ఆ టైంకి ఎవరో వచ్చి అలా వచ్చి దా బయటకు వెళ్దాం అని అన్నప్పుడు అమ్మయ్యా, గాడ్స్ హెల్ప్, టైమ్లీ హెల్ప్. టైమ్లీ హెల్ప్.
దేవుడు మనకు తన కనికరాన్ని ఇస్తాడట, తన కృపను ఇస్తాడట, సమయానికి అవసరమైన సరైన సహాయాన్ని ఇస్తాడట. ఎందుకంటే నీ బలహీనత, నీ చేతగానితనం, నీ స్ట్రగుల్, నీ ఏడుపు ఆయనకి తెలుసు, నీ పోరాటం ఆయనకి తెలుసు. నీకు ఎటువంటి హెల్ప్ ఇస్తే, ఏ టైంలో ఇస్తే నువ్వు సేఫ్గా ఉంటావో, నిన్ను పైకి లేపచ్చో, నిన్ను నిలబెట్టచ్చో దేవుడికి తెలుసు. విశ్వాసం ఉంచావు, దేవుని మీద ఆధారపడతా ఉంటే నీ క్రైస్తవ జీవితానికి డోకా ఉండదు. ఏమవుతాను దేవుడు నమ్ముకున్నాకంటే ఇది చెప్తున్నాడు, ఇటువంటి ప్రధాన యాజకుడు ఉన్నప్పుడు ఏమవుతావు? ఏమవు 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 దేవుని కృప నాకు కావాలి, దేవుని కనికరం నాకు కావాలి, సమయోచితమైన సహాయం నాకు కావాలి. మరి దేవుని కనికరము, దేవుని సహాయము, కృప నాకు నేను పొందాలంటే ఏం చేయాలి అంటే, అగైన్ హియర్ ఇస్ ద ఆన్సర్, ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదుము. కృపాసనం అంటే మన సేమ్, కృప అనే ఒక సింహాసనం. ఎవరుంటారు అక్కడ? దేవుడు ఉంటాడు. దేవుడు ఒక సింహాసనం మీద కూర్చొని ఉంటాడట. ఆ సింహాసనం పేరు కృప. అంటే అర్థం ఏంటంటే, ఆ సింహాసనాసీనుడైన దేవుడి దగ్గరికి ఎవరు వెళ్తారో, ఆ సింహాసనం మీద ఉన్న ఆయన, ఆ కృప అనే సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి, ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్తారో వాళ్ళందరికీ ఆయన ఎంత కృపగా అంటే అంత కృప ఇస్తాడు. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఉందో చూడండి. థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఆ సింహాసనం పేరే అదే అట. కృప మీద ఆసీనుడై ఉన్నాడు అన్నట్టుగా చెప్తున్నాడు. ఎంత కృప కావాలంటే అంత కృప ఇస్తాడు. ఎన్నిసార్లు ఇవ్వచ్చు? ఎన్నిసార్లు అయినా ఇస్తాడు. ఇట్స్ ఎ థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఎన్నిసార్లు అయినా ఇస్తాడు. కృపా మయుడు మన పాటలు పాడుతాం. కృపా సత్య సంపూర్ణుడు మన వాక్యం చదువుకుంటున్నాం. కృపా సింహాసనాసీనుడు. ఎన్నిసార్లు అయినా అడగచ్చు, ఎంత కృప అయినా ఇస్తాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అది కూడా మళ్ళీ ఎలా రమ్మంటున్నాడో తెలుసా? ధైర్యంతో రండి, ధైర్యంతో రండి. అపరాధ భావం పెట్టుకోవద్దు, గిల్ట్ పెట్టుకోవద్దు. ఎన్నిసార్లు వెళ్తాం? ఏ మొహం పెట్టుకొని వెళ్తాం? ఓ పాట ఉంది, పాపులర్ పాట, ఏ ముఖంబు తోడవద్దు అని పాడుతూ ఉంటాం. నాకెందుకో నచ్చదమ్మా ఆ పాట. ఏ మొహం పెట్టుకుని వెళ్తామంటే, ఏ మొహం పెట్టుకుని వెళ్తామేంటి? ఏ మొహం అయినా పెట్టుకుని వెళ్ళాల్సిందే. నో గిల్ట్ బిఫోర్ క్రైస్ట్, నో గిల్ట్ బిఫోర్ క్రైస్ట్. ఏ మొహం పెట్టుకుని వస్తాను ప్రభు అంటే ఏ మొహం పెట్టుకుని వెళ్ళగలవు చెప్పు? నువ్వు ఉందా నీకు ఒకటి అర్హత? లేదు. అంతకంటే బెటర్ మాట ఇంకో పాట ఉంది, ఉన్న పాటను వచ్చుచున్నాను, ఉన్న పాటను వచ్చున్నాను, యాజ్ ఐయామ్, యాజ్ ఐయామ్. ఎలా ఉంటే అలా వచ్చేస్తాను. చాలా బ్యూటిఫుల్ గా రాశాడు ఒక చరణంలో, మసిబొగ్గులాగా నా మనసు అయిపోయింది, కానీ అలాగే వచ్చేస్తాను. ఎలా ఉంటే అలా వచ్చేస్తాను. బికాస్ అక్కడ నాకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. క్షమిస్తాడు, అర్థం చేసుకుంటాడు, బలపరుస్తాడు, కడుగుతాడు, పవిత్రపరుస్తాడు, మళ్ళీ నిలబెడతాడు. ఎంత కృప కావాలంత కృపిస్తాడు, ఎంత కనికరం కావాలంత కనికరం ఇస్తాడు, సమయోచితమైన సహాయం ఇస్తాడు, నన్ను నిలబెడతా ఉంటాడు. మీరు చెప్పండి, నేను రక్షణ కోల్పోతానా? ఇటువంటి ప్రధాన యాజకుడు ఉన్నప్పుడు నేను రక్షణ కోల్పోతానా? ఇటువంటి ప్రధాన యాజకుడి దగ్గరికి, ఇటువంటి కృపా సింహాసనాసీనుడైన దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, తండ్రి నీ కృప కావాలి, నీ కనికరం కావాలి, నీ సహాయం కావాలి అంటే నాకు దొరకదా? పడిపోతామని ఎవరైనా మాట్లాడితే దేవుడు అనే ఒక క్యారెక్టర్ను పక్కన పెట్టి మాట్లాడుతున్నారు. విశ్వాసికి దేవుడు 2 అద్భుతమైన రిసోర్సెస్ ఇచ్చాడు. ఒకటి ఒక గొప్ప ప్రధాన యాజకుడు, 2 సజీవమైన దేవుని వాక్యం. ఈ వాక్యం నీ ప్రాబ్లం ఏంటో బయట పెడతా ఉంటది. ప్రభా, ఇది నా సమస్య, నా బుద్ధి, నా స్వభావం, నా లోపం, నా బలహీనత అని నువ్వు ఒప్పుకునేలా వాక్యం చేస్తుంది. అప్పుడు ప్రధాన యాజకుడు ఏమంటాడంటే, ఐ నో దట్ ఈస్ యువర్ వీక్నెస్, బట్ ఐ అండర్స్టాండ్, ఐ విల్ హెల్ప్ యూ.
వాక్యం నీ బలహీనతలను ఎక్స్పోజ్ చేస్తుంది. ప్రధాన యాజకుడు నీ బలహీనతల్లో అర్థం చేసుకొని నీకు సహాయుడిగా ఉంటాడు, కృప చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ కమ్ బిఫోర్ హిమ్, కమ్ బిఫోర్ హిమ్, కమ్ బిఫోర్ హిమ్. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లే, డాక్టర్ గారు ఈ చెయ్యి ఏంటో నొప్పిగా ఉంటుందండి, ఎన్ని రోజుల నుంచి, పలానా రోజు నుంచి, ఓకే ట్రా టెస్ట్ చేద్దాం. అయ్యా టెస్ట్ చేశాను, ఇగో లోపల ఏదో చిన్న సిస్ట్ ఉంది, తీసేయాలి. అలాగే సార్ తీసేద్దాం, తీసేయండి, మీరు ఎలాగంటే అలా తీసేస్తాను, తర్వాత తగ్గిపోద్ది. డాక్టర్ గారు భలే టైంకి మీరు చెప్పారు, తీసేశారు, నవ్ ఐఎమ్ హ్యాపీ, నవ్ ఐఎమ్ గుడ్. దిస్ ఈస్ అవర్ ఎవ్రీడే స్టోరీ మై డియర్ బ్రదర్స్. వాక్యం నువ్వేంటో, నీ లోపాలేంటో, నీ రుగ్మతలేంటో, నీ బలహీనతలు ఏంటో బయట పెడతా ఉంటుంది. ప్రధాన యాజకుడు ఒక ఆయన ఉంటాడు, నేను తగ్గిస్తాను, నేను బాగు చేస్తాను, నేను పవిత్రపరుస్తాను, నేను వాటిని తీసేస్తాను, నేను మెల్లగా నిన్ను సెట్ చేస్తాను, యూ నీడ్ నాట్ వరీ అని అంటాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఈ పరమ వైద్యుడి దగ్గర రావటం, ఈ ప్రధాన యాజకుడి దగ్గర రావటం. ఎన్నిసార్లు అయినా సరే రావాలి. ధైర్యంతో కృపాసనం దగ్గర ఇచ్చేది. ఏ మొహం పెట్టుకుని వెళ్తాం బ్రదర్ అని అనమాకండి. ఏ మొహం పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తామని మీరు అంటున్నారంటే, సారీ టు సే దిస్, మీకు సువార్త సరిగా అర్థం కాలేదు. మీకు సువార్త సరిగా అర్థం కాలేదు. ప్రభు దగ్గరికి వెళ్ళటానికి అది ఎటువంటి విపత్కర పరిస్థితి అయినా, ఎంతటి అవమానకరమైన పరిస్థితి అయినా, ఎంత ఘోరమైన పాపమైనా, ప్రభువు దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడి కాళ్ళు పట్టుకొని, నీ కృప, కనికరము, నీ సహాయం నాకు కావాలి ప్రభు అని అడగటానికి ఏది నిన్ను ఆపటానికి వీల్లేదు. ఏది నిన్ను ఆపటానికి వీల్లేదు. యు రన్ టు గాడ్, యు రన్ టు గాడ్. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను కాళ్ళ మీద పడిపోతే. ఏ మొహం పెట్టుకొని వచ్చావరని దేవుడు అడగడండి, అడగడు. ఎందుకంటే మన బలహీనతలను, మన సంఘర్షణ, మన పోరాటాలని అర్థం చేసుకునే ప్రధాన యాజకుడు మనం కనికరింపబడతాం, మనల్ని ఆయన నిలబెడతాడు, కృపనిస్తాడు, మనల్ని సస్టైన్ చేస్తాడు. రెండు మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏం చేయాలి రక్షించబడ్డాక? ఏం చేయాలి? ఒకటి, ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. 2, ఆ వాక్యం ఏదైతే ఎత్తి చూపిస్తా ఉంటుందో వాటిని ఒప్పుకొని క్షమించమని దేవుడి దగ్గర అడగాలి. 3, పదే పదే ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి, నీ కృప నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి, నీ సమయోచితమైన సహాయం నాకు కావాలి. ప్రధాన యాజకుడైన గొప్ప యాజకుడైన యేసుక్రీస్తు మనకున్నాడు. ఎనీ టైం పరిగెత్తుకుంటా వెళ్ళి, లార్డ్ again I did it, but forgive me, cleanse me, sanctify me, deliver me. ఏమడుగుతారో అడగండి. బట్ this is our hope. కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందటానికి, కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం అందరు చేరుతుంది. There is no point of losing salvation. There is no point of losing salvation. ఎందుకంటే దేవుడు నీకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చాడు. విశ్వాసం ఇచ్చారు కదా, వాక్యం ఇచ్చాను కదా, యేసుక్రీస్తు అనే రక్షకుడు ఉన్నాడు కదా, గట్టిగా పట్టుకోండి, గట్టిగా వెంబడించండి, నిలకడగా ఉండండి. And none shall separate you from the love of Christ.